హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను ఒక మంచి చిట్కా అయితే చూపిస్తున్నా. ఇప్పుడు నేనేమేమి ఐటమ్స్ తీసుకున్నానంటే కాఫీ పౌడర్, కరివేపాకు, గోరింటాకు, మందార పువ్వులు, మందారాకు అండ్ పసుపు, పచ్చి పసుపు అండి. సో ఫస్ట్ అయితే ఆయిల్లోకి నేను మందార పువ్వులు అయితే వేస్తున్నా. మందార పువ్వులు వేసేసిన తర్వాత కొంచెం లైట్గా అటు ఇటు కలుపుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ సమ్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్స్ మిస్ అయితే కూడా ఐఎమ్ రియల్లీ సో సారీ, నేను వీడియో తీయడం మర్చిపోయి ఉండొచ్చు. కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సో ఇవి రెండు కూడా ఒక స్లైట్గా ఒక స్పూన్ పెట్టి తిప్పేసుకుందాము, కొంచెం అందులోకి మునిగేలాగా. సో ఇవి రెండు వేసేసుకున్న తర్వాత గోరింటాకు అయితే తీసేసుకుందాం. గోరింటాకు తీసేసి గోరింటాకు కూడా అందులో వేసేసుకుందాం. మనకు తెలుసు గోరింటాకులో కూడా మంచి ఎక్స్ట్రాక్ట్స్ అనేవి ఉంటాయి. మనకి కలర్ అండ్ కుదుళ్ళని మాత్రం చాలా మంచిగా చూస్తుంది. స్కాల్ప్ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి కొంచెం మగ్గుతున్నాయి కదా. సో మగ్గినాక సో మీకు ఇప్పుడు పచ్చి పసుపు అయితే చూపిస్తాను. నార్మల్గా మనం వాడేది పసుపు కొమ్ములు వాడటం కదా, ఇది పచ్చి పసుపు. నేను దాన్ని దంచాను. ఈ పచ్చి పసుపు మీరు డైరెక్ట్గా ఫేస్కి అప్లై చేసుకుని కూడా చాలా బాగుంటుంది. సో పసుపు మీరు చూడొచ్చు ఎక్స్ట్రాక్ట్ ఎలా కనిపిస్తుందో. సో ఇవన్నీ వేసుకొని నేనైతే మంచిగా కలిపేసుకున్నాను. సో ఇప్పుడు మందారాకులు కూడా వేసేసుకున్నాను. నేను వీడియో తీయడం మర్చిపోయాను. సో కలబంద తీసుకొని నీట్గా చాప్ చేసేసాను. సో ఇప్పుడు కట్ చేసేసిన కలబందని మనం అయితే ఇందులో యాడ్ చేసేసాం. సో చూస్తున్నారు కదా ఎంత అంటే మనకి చూడడానికి ఆయిల్ కన్నా ఇవే ఎక్కువ కనిపిస్తాయి. అండ్ మనకి ఆయిల్లోకి మంచిగా అన్ని ఎక్స్ట్రాక్ట్ అవి మంచిగా తయారవ్వాలి కాబట్టి సో అవే ఎక్కువ ఉంటాయి. సో ఈక్వల్గా ఉంటుంది అనమాట. మీకు అందులో ఎలా కనిపిస్తుందో తెలీదు. నేనైతే అన్నీ ఈక్వల్గా తీసుకున్నా. సో ఆయిల్ అయితే నేను చెక్ చేస్తున్నా ఎంతవరకు అది అందులో కలిసింది, ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ ఎంతవరకు అయ్యింది అండ్ ఆయిల్ ఎంతవరకు థిక్నెస్ అనేది చేంజ్ అయింది అనేది చూస్తున్నా. సో ఆల్మోస్ట్ మన ఆయిల్ అయితే రెడీ అవ్వొస్తుంది. సో బాగా మరుగుతుంది. సో ఇప్పుడు నేనైతే కలర్స్ చెక్ చేస్తున్నా అండ్ సేమ్ టైం నేను ఎలా చెక్ చేయాలి ఎంతవరకు అది మరిగింది అనేది చూపిస్తున్నా. ఆయిల్ రెడీ వస్తుందా లేదా అనేది మనం ఇలా ఒక కరివేపాకు తీసుకొని ప్రెస్ చేసి చూడాలన్నమాట. అది మెత్తగా ఉందా లేదు క్రిస్పీగా అయిపోయిందో చూస్తే మనకి చూడండి ఇంకా అదైతే అవ్వలేదు. సో మరలా వేసేసాను. ఇంకొంచెం సేపు ఆగిన తర్వాత మరలా ఇంకొక కరివేపాకు రెక్క తీసుకున్నా. దాన్ని ఇప్పుడు చూడండి నేను ప్రెస్ చేసినప్పుడు అది ఏ విధంగా పౌడర్ అవుతుందో. సో ఇట్లా అయినట్టయితే మీకు ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్టు. దాన్ని ఒక ఫ్యూ మినిట్స్, ఒక 2-3 మినిట్స్ అది బాయిల్ చేసేసిన తర్వాత మీరు ఒక మంచి కంటైనర్లోకి దాన్ని ఏమంటారు ఒక క్లాత్లో వేసేసి కానీ జల్లెడగానే పెట్టి ఆ ఆయిల్ అనేది మీరు బాటిల్లోకి ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు. చాలా మంచి రిజల్ట్ వస్తుందండి. ఇంకా మంచి టిప్స్తో అయితే నేను వస్తాను. ఇంకా ఎవరైనా లైక్ షేర్ చేయలేని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చూడొచ్చు ఎంత ప్యూర్ గ్రీన్ కలర్లో ఆయిల్ అయితే రెడీ అయిపోయిందో. బ్లాక్ అయిపోనివ్వకండి, ఇలా గ్రీన్ కలర్లోనే ఎక్స్ట్రాక్ట్ అయిందని యూజ్ చేయండి. మీకు ఏమైనా రిజల్ట్స్ కనిపించినాయో నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.